దేవుని మాట విని నేరుగా వెళ్ళి పోయేటప్పుడు ఎలాంటి టిఫిన్ బాక్సులు కట్టుకోకుండా, ఎలాంటి రొట్టె ముక్కలు కట్టుకోకుండా, కట్టుకున్న బట్టలతో నేరుగా బయలుదేరాడు. అలా బయలుదేరి ఆ కేరవాతు వాగు దగ్గర కూర్చొని ఆ నీళ్లు ముంచుకొని చేతులతో దోసుళ్ళు తీసుకొని అలా తాగుతూ ఉన్నాడు. పైనుంచి దేవుడు చూస్తున్నాడు. నేను చెప్పిన మాట వీడు ఖచ్చితంగా విన్నాడు. నేను పొమ్మన్న చోటుకి వెళ్ళాడు. మరి వాడికి ఆకలేస్తుంది కదా. ఈ పెద్ద ఆయన కూడా, దేవుడా మనుషులు తిరగని చోట్లోకి పిలిచావు, ఇక్కడ ఎవరు లేరు, నేను ఒక్కనే ఈ నీళ్లు తాగుతా కూర్చొని ఉన్నా అని ఒక మాట కూడా అనలేదు ఆ పెద్ద ఆయన. ఆ మంతను కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే దేవుడు పంపించాడు కదా, దేవుడు పంపించాడు కదా అనుకున్నాడు. ఇక అలా కూర్చునేటప్పుడు దేవుడు ఒక కాకిని పిలిచాడు. ఏయ్ కాకే ఇట్రా అన్నాడు. ఏంటి ప్రభు? నా సేవకుడు, నా బిడ్డ ఒక వ్యక్తి ఒక వాక్ దగ్గర కూర్చొని ఉన్నాడు. వాడికి ఉదయము సాయంత్రం 2 పూటలు రొట్టె మాంసం తీసుకెళ్ళి విచ్చేసరా అన్నాడు. నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి ప్రభు? హాయ్, నీకు తెలీదా ఎక్కడ ఉంటాయని? ఊరంతా మేస్తవే, ఊర్లో ఏమేమి, ఏ ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి నీకు తెలీదా? ఎవడు వడ పెడతాడు, ఎవడు పొంగల్ పెడతాడు తెలియదు నీకు? ఎవడు ఇడ్లీలు పెడతారో వడకరి పెడతాడు తెలియదు నీకు? ఒక్కొక్క ఇంటి మీద పోయి వాళ్ళు అన్ని ఇళ్ళు కనుక్కుంటావే. మరి ప్రభు, ఊరంతా కరువు వచ్చింది. ఈ కరువులు అందరూ అన్నం పెట్టేది కష్టంగా ఉంది. అన్ని ఊర్లకు కరువు వస్తుంది, ఒక ఇంటికి కరువు రాదు. అది ఎక్కడంటే రాజు ఇల్లు. ఎవరి ఇల్లు? రాజు ఇంటికి కరువు వస్తుందా? ఊరి కరువు వచ్చిందంటే రాజు చెప్తారు, రే గుడౌన్లో మనకు అన్ని ఎత్తి పెట్టండి రా అందరికి కావాల్సినవి అంటాడు. ఊరంతా కరువు వచ్చి ఆకలి చేస్తుంటే వీళ్ళింట్లో కరువు ఉండదు. అక్కడికి వెళ్ళా అన్నాడు. ఇక నేరుగా వెళ్ళి ప్రతిరోజు రాజు ఇంట్లోకి పోయి మాంసం రొట్టె తీసుకొని వచ్చి ఆ సేవకుడు ఉన్న చోట్లో ఇచ్చింది. అట్లా కొద్ది రోజులు అక్కడే ఉండి ఆ సేవకుడు తింటా, ఆ నీళ్లు తాగుతా, ప్రభుకు ప్రార్థన చేసుకుంటా అక్కడే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దీంట్లోంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తన దగ్గర ఏమీ లేవు, మనుషులు లేరు, పక్కన ఇల్లు లేవు, చేతిలో డబ్బులు లేవు, ఏమీ లేని సందర్భాన ఆ కాకి ద్వారా దేవుడు ఆ ముసలాయన పెద్ద ఆయన్ని పోషించాడు. అదిదా దేవుణ్ణి ఆశీర్వాదం. చప్పలు కొట్టండి. ఆమేన్, ఆమేన్. అదిదా దేవుని ఆశీర్వాదం. ఆశీర్వాదం నిన్ను వెతుక్కొని వస్తుంది. దేవుని దీవెన నిన్ను వెతుక్కొని వస్తుంది. పని లేకపోయినా, ఇంట్లో పప్పు బియ్యం లేకపోయినా, పరిస్థితులు దారుణంగా ఉన్నా, డబ్బులు లేకపోయినా, నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గొప్పవాడు. ఆయన హగ్గయి పుస్తకం మరొకసారి చదవండి. ఆ మాటని మరొకసారి చదవండి. కోట్లల్లో కాదు, కొట్లల్లో ధాన్యం ఉందా? ద్రాక్ష చెట్టైనను, అంజూరుపు చెట్టైనను, ధాన్యము చెట్టైనను, ఒలివ చెట్టైనను ఫలించకపోయినా పర్వాలేదు. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటుండవు. ఏమి లేకపోయినా నీకు నేను నిన్నేం చేస్తాను?
ఆశీర్వదిస్తాను. ఆమేన్, ఆమేన్. ఏమీ లేకపోయినా ప్రభు నిన్ను ఆశీర్వాదం. మా ఇంట్లో అది లేదే, ఇది లేదే. కొందరు ఫీల్ చేస్తూ ఉంటారు, నాకు సొంత ఇల్లు లేదే, నా ఇంట్లో టీవీ లేదే, నా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదే, నా ఇంట్లో వాషింగ్ మిషన్ లేదే, నా ఇంట్లో ఏసీ లేదే, నాకు అది లేదే, ఇది లేదే, నాకు మంచి బండి లేదే, ఒక చిన్న సైకిల్ కూడా లేదే, ఏంటండి నాకు మొబైల్ లేదే. అట్లని ఒక్కొక్కరు ఆలోచనలు ఉంటాయి. ప్రభు అంటాడు, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్, ఆమేన్. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని ఆశీర్వాదాలు చెప్పి రావండి, అవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. చెప్పి రావు, ఇదిగో వస్తున్నానని చెప్పి రావు. దేవుని ఆశీర్వాదాలు ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఏ బిడ్డ వాక్యానికి భయపడి వాక్యాన్ని వింటద్దో, దేవుడంటే భయభక్తి కలిగి ఉంటుందో, ఆ బిడ్డ మీదకి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. ఆ గల్లీలో 4 తిరిగి వచ్చి మందిరంలో వచ్చి కూర్చుంటే రాదు. దేవుడంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి, దేవుని మీద ఆసక్తి ఉండాలి, దేవుడంటే మమకారం ఉండాలి, భయం ఉండాలి. ఆ భయభక్తి ఉన్న వారికి ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయి. దేవుని దీవెనలు ఖచ్చితంగా వారికి ప్రాప్తిస్తాయి అని వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా, ఎవరెవరికి మీదకి ఆశీర్వాదాలు వస్తాయి, ఎవరెవరికి ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు అనేది సున్నగా మన వాక్యంలో ధ్యానం చేద్దాం. సామెతలు రాసిన గ్రంథం 10వ అధ్యాయము 6వ వాక్యం. నీతిమూలి 10:6. సామెతలు రాసిన గ్రంథం 10వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. ఓకే, తెలుగులో ఒకరు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును. ఎవరి దగ్గర ఆశీర్వాదాలు ఉంటాయంటే, నీతిగా బతికే వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు వస్తాయి. నీతిగా ఉండాలి అన్నిట్లో. తినలేదని చెప్పేది, టీ తాగలేదని చెప్పేది, ఏంటంటే ముఖం 4 వంకలు పెట్టేది, ఏడుందా, ఎప్పుడు తిన్నా, ఎప్పుడు ఇచ్చిండ్రా, ఎప్పుడు చేసిండ్రా, అట్లన్నా ఆ వేషాలు ఉన్నాయి అనుకోండి. ఆ వేషాలు ఉంటే వాళ్ళకి ఆశీర్వాదాలు రావు. నీతి ఉండాలి. తిన్నానంటే తిన్నా, ఇప్పుడేమే కొద్దిగా పెట్టి తింటాను అటనాదా. తిన్నా ఇప్పుడేమే ఇంకొద్దిగా పెట్టి తింటా, అది నీతి. పేకల వరకు తినింది కాకుండా చూడగానే అన్నప్పుడు కొందరు తినేస్తారు. అట్లా మన జీవితంలో మనకి దగ్గర ఉండాలి. మన ఆ ప్రవర్తన ఉండాలి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయంట. మనం నీతిగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు మన నెత్తి మీద ఉంటాయి, మన తల మీద ఉంటాయి, మన తల మీద కాసుకొని ఉంటాయి ఆశీర్వాదాలు. ఏం లేకపోయినా వర్ధిల్లుతూ ఉంటాం. ఏం లేకపోయినా సంతోషంగా ఉంటాం. ఏమి లేకపోయినా ముందుగానే చెప్పేసిన, ఇంటి ఇచ్చేసిన, మీకు ట్రాన్స్లేషన్ చేసిన పాతకాలం రాయబడి ఉంది. ఒలివ చెట్టు అయినా, దానమ్మ చెట్టు అయినా, ఏది ఫలించకపోయినా ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాను. ఏటీఎంలో డబ్బులు లేకపోయినా, బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోయినా, జీపే లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ ఇంట్లో పప్పు బియ్యం లేకపోయినా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని బిడ్డలారా, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయంట. మనం నీతిగా ఉండాలి. ప్రతి విషయంలో
ప్రతి కార్యాల్లో మన ఇంట్లో అందరి దగ్గర నీతిగా ప్రవర్తించాలి, అబద్ధాలు ఆడకూడదు. ఒరే నీ జీతం ఎంతరా అంటే ఏం చెప్పాలా? ఎంత ఉందో అంత చెప్పాలి, అది నీతి. అయ్యో చెప్తే కళ్ళు గప్పు అంటే ఏమో, చెప్తే ఎక్కువ అడుగుతారేమో, అట్లని ఎంతమంది ఇంట్లో దాచిపెట్టేవాళ్ళు, భార్య దగ్గర దాచిపెట్టేవాళ్ళు, అది నీతే. నువ్వు నీతిగా లేకపోతే ఆశీర్వాదాలు రావు నీకు. ఉన్నాయి ఎక్కువ చెప్పు, తప్పేముంది, నేను ఇంత తీసుకుంటున్నా, నాకు కొంత అవసరం ఉందని చెప్పుకో, అంతే కదా, అది నీతి కదా. అది దానికి ఎందుకు అబద్ధాలు ఆడటం, దానికి ఎందుకు మోసం చేసేది, దానికి ఎందుకు రకరకాల వేషాలు వేసేది. కొందరు అంటారు అట్ట చెప్పిదా నేను చేర్చి పెట్టినాను అంటారు. అట్లా ఒక ఆయన ఏం చేసిందంటే భార్యకి తెలియకుండా నా జీతం ఎంత అబద్ధం ఆడి 5 ఏండ్లు సీటు కట్టిండంట. ఎన్ని ఏండ్లు కట్టిండు? 5 ఏండ్లు కట్టాడంట. 3 లక్షలు కట్టిండంట 5 ఏండ్లు, భార్యకి చెప్పకుండా. వాళ్ళ తర్వాత ఆ సీటోళ్ళు వెళ్ళిపోయారు, ఆ ఇల్లు ఖాళీ చేసుకొని పరారైపోయారు. రోజు ఇంట్లోకి వచ్చి తలపట్టుకుని ఏడుస్తున్నాడు. వాళ్ళ భార్య అడుగుతుంది, ఏమండి ఎందుకు ఏడుస్తున్నారు, ఏంటండి ఎందుకు ఏడు, నీకు తెలియదు గమ్ముడుగుండమే, నీకు తెలియదు గమ్ముడుగుండమే అంటుండ్రు. చెప్పండి అని 2-3 రోజుల తర్వాత ఇట్నే అడుగుతా ఉంటే చెప్పాడు నోరు తెలిసి, నేను సీడ్ కట్టినాను, వాళ్ళు లేరు, ఖాళీ చేసుకొని పోయారు. ఆమె అడిగింది, ఇంట్లో ఏదైనా ఖర్చులకు డబ్బులు అడిగితే లేదు లేదంటా ఉన్నారే, సీట్ ఎలా కట్టగలిగారా అని అడిగింది. నీకు తెలియదులేమ్మే, నా జీతం వచ్చి ఎక్కువమే, నీకు తెలియకుండా జడ్జి పెడదామని సర్ప్రైజ్ ఇద్దామని. ఏది ఏ సర్ప్రైజు? పారిపోయిన సర్ప్రైజ్, ఏంటంటే దోచుకున్న సర్ప్రైజ్ చెప్పేదానిక. అప్పుడు ఆ భార్య అడిగింది, ఏంటండి అమ్మ ఒక మాట నా దగ్గర చెప్పాలి కదండి అని. ఏం బిడ్డలారా బాగా గమనించండి, అతను దాచటం వలన, నీతిని దాచటం వలన పోగొట్టుకున్నాడు. మనం నీతిని వెల్లడి చేసుకోవాలి. అక్కడ రాయపడి ఉంది, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును. మన నీతిగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. ఆమేన్, ఆమేన్. మన పని మీద, మన ఇంట్లో, ప్రతి చోట్లో మనం నీతిగా ప్రవర్తించేది మన దగ్గర ఏమి ఉండాలా? నేర్చుకోవాలి. మన నీతి కార్యాలను చూసినా మన దగ్గర ఆశీర్వాదాలు కూడా వస్తాయి. డబ్బులు మాటలు, డబ్బుల వ్యవహారాలు, డబ్బుల సంగతులు కానీ ఉన్నాయనుకో, ఉన్నవన్నీ పోతాయి, ఉన్నవన్నీ పోగొట్టుకుంటాం, ఉన్నవన్నీ పోతాయి. మనం నీతి కలిగిన వాళ్ళమైతే ఆశీర్వాదాలు నీతిమంతుని తల మీదకి వసద్దంట. నీతిమంతుడు ఎవరు అంటే ఏ నేరం చేయకుండా, ఏ తప్పు చేయకుండా ఉండేవాడు నీతిమంతుడు. వాక్యంలో రాయపడి ఉంది, అబ్రహాం నీతిమంతుడని, యోసేపు నీతిమంతుడని. ఏంటంటే యోసేపు ఒక బానిస, కట్టు బానిస, ఒక పనోడు. ఆ వానరు బీరువా తాళాలు యోసేపు చేతికిచ్చిండు. ఎట్టగలిగిండు? ఏంటంటే ఎంతో వాళ్ళ ఊర్లో ఎంతోమంది ఉండరు, వీడి దేశం కానీ దేశం వచ్చినోడు, వీడి చేతులు ఎట్ట అప్పగించగలిగారు? మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి, నేను చెప్తా, దయచేసి చెప్తాను, నేను దయచేసి చెప్తాను.
నేను వెత్రబోయాను. వాడు ఐడెంటిటీ కార్డులన్నీ వేసుకొని యూనిఫామ్ వేసుకొని ఉంటే, రే ఎంతోమంది సెక్యూరిటీలు ఉన్నారు, కాంట్రాక్ట్లోనే ఉన్నారా. ఇంకా నువ్వు ఒక్క సెక్యూరిటీగా ఇక్కడికి పనికొచ్చిన వాడివి ఎలా స్టాఫ్ అయ్యావు? తన నీతిని కనపరిచాడు, తన నీతిగా నడుచుకోవటం కనిపెట్టాడు. అది ఆశీర్వాదాలు వస్తాయి. మన నీతిగా నడుచుకుంటే ప్రతిదీ మనల్ని వెతుక్కొని వస్తాయి. మనం రెండు రకాలుగా ఉన్నామా, ఏవి రావు, దరిద్రమే వచ్చి కూర్చోంటుంది మన దగ్గర. నీతిమంతుని తల మీదకి దేవుని ఆశీర్వాదాలు వస్తాయంట. ఆమెన్, ఆమెన్. కీర్తనలు 37:25. కీర్తనలు, సంగీతం 37:25. 37:5. ఓకే. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలవాడైపోయాను. ఆయనను నీతిమంతుడు విడవబడుటే గాని వాని సంతానము పిచ్చ ఎడుకదే అవటం, భిక్షమెత్తటమే గాని నేను చూసి ఉండలేదు. ఆమెన్, ఆమెన్. ఓకే, అక్కడ రాయపడి ఉంది, నీతిమంతుడు విడవబడుట అంటే అర్థం ఏంటంటే, నీతిమంతుని ఎక్కడ దేవుడు వచ్చి చిక్కునివ్వడు, నీతిమంతుని ఎక్కడ కూడా దొరికిపోడు. உங்களுக்கு விளங்குதாங்க நான் சொல்றது? నీతిమంతుని ఎక్కడ కూడా అతను ఏదన్నా సమస్య కానీ, నీతిమంతుడు విడవబడుటే గాని. తమిళ వాసింగమ్మా. నీతిమంతుడు విడవబడుటే గాని. ఓకే, అప్పుడు వాక్యంలో రాయపడింది, ఎక్కడ కూడా నీతిమంతుడు చేయి విడవబడటం మనం చూడలే. మిగతా వాళ్ళందరూ విడవబడతారు, అయిపోయిందిరా జీవితం అని, అయిపోయిందిరా లైఫ్ అనుకుంటారు. అయితే వాక్యంలో రాయపడి ఉంది, నీతిమంతుడు ఎప్పుడు కూడా విడవబడడంట. ఎక్కడ కూడా విడవబడడు. ఆమెన్, ఆమెన్. ఏ సందర్భాన దేవుడు వాళ్ళని వదిలిపెట్టడు. నేను పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది, రెంట్ కడతానే ఉన్నాను, ఎక్కడ కూడా సిగ్గును ఉందల, ఒక్క రెంట్లో కూడా సిగ్గును ఉందల ఇంతవరకు. ఎవరు నన్ను సిగ్గు తీయలే ఇంతవరకు. యాందే ఎట్ట ఉండరని అడగల నన్ను ఇంతవరకు. యాందే ఎట్ట ఉండరని అడగల. నీతిమంతునికి అవమానం రావటమే కానీ, వాళ్ళకి సమస్య రావటమే కానీ దేవుడు చూస్తా ఊరుకొండడు. దానికని నేను అప్పులు తెచ్చేం కట్టలేదు. అక్కడ ఎవరు దొరుకుతున్నారని ఎత్తుక్కుంటా పోయి వాళ్ళ దగ్గర, ఇంటి దగ్గర పోయి నిలబడుకొని 10 ఫోన్లు చేసుకొని పిలిపించుకునేది, ఆ వ్యవహారాలు ఎంతవరకు నేను చేయలే. కావాలంటే మా భార్యని అడగండి, పాస్టమ్మ గారిని అడగండి. ఎంతవరకు ఒక కష్టమని ఎవరికన్నా ఫోన్ చేసినట్లుగా ఆమె ఉండదు నాకు తెలిసి. నాకు ఇది లేదు అట్లని ఒక్కరికి ఇంతవరకు, నేను సేవకు వచ్చిన కాలం నుంచి ఒక్కరికి ఫోన్ చేయలే ఇంతవరకు. నేను నా కష్టం అట్లని. ఒకవేళ బిలీవర్లైనా మీ దగ్గర ముందు చెప్పుంటానే కానీ, దాన్ని బట్టి మీరు ఎవరన్నా ఇచ్చుంటే చెప్పండి, చేతులు ఎత్తండి. మీరు కష్టం చెప్పారయ్యా ఒకరోజు నేను ఇది ఇచ్చినానని. చూడండి, ఎవరు ఎత్తనంటారా? ఎవరన్నా ఎత్తరైనా ఉంటారనేమో అని. ఈ కష్టమని వచ్చేవయ్యా మా ఇంటికి, నేను బంగారు కుదబెట్టి ఇచ్చినాను, నేను 1000 రూపాయలు నీకు ఇచ్చినానయ్యా, ఈ కష్టమని వచ్చి నువ్వు నాకు. అట్లని మీరు ఎవరన్నా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? చెప్పలేరు. కష్టం.
అంటే నీతిమంతుణ్ణి ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు, ఎక్కడ కూడా విడిచిపెట్టనే పెట్టడు. వారి సంతానము భిక్షమెత్తుకునేటట్లు కూడా దేవుడు, నేను నీతిగా ఉన్నానంటే మీకు ఎక్కడ చెప్తే అర్థమవుతుంది అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను నీతిగా ఉండి సేవ చేసిన అంటే నా తర్వాత నా పాప ఎక్కడ ఎవరి ముందు నిలబడుకొని భిక్షమెత్తుకోదు. అంకుల్ ఏదన్నా డబ్బులు అంటే ఇవ్వండి అంకుల్ అట్టని పోయి నిలబడదు. పోయి ఎక్కడ పోయి నిలబడుకునే గతి పొట్టదు. ఎందుకు చెప్పా, మనం నీతిగా ఉంటే నా సంతానం కూడా ఎక్కడ భిక్షం అడిగే పరిస్థితులు రావు. నా పిల్లలు కోటర్లకి, బీడీలకి, సిగరెట్లకి పోయి భిక్షం అడుక్కోరు. ఎక్కడ మరి అడుక్కునే వాళ్ళని చూస్తున్నాను నేను రోడ్ల మీద అక్కడక్కడ. ఒక టిఫిన్ తినే అంతవరకు నిలబడుకుని ఉండు. టిఫిన్ తినే అంతవరకు మాట్లాడుతూనే ఉన్నాడు. నేను కూడా మాట్లాడుతూనే ఉన్నా. పోనంటుండే గంగ ఓ ముండోడు ఎవరు తింటుండ్రని చెప్పి కూడా ఇదిలే వాడు ఆమంతా నిలబడుకున్నాడు. నేను కూడా చూసి ఎందుకు వీడు ఎంతసేపు నిలబడుకొని ఉన్నాడని నేను చెయ్యి గడిగిన దగ్గర కూడా వచ్చాడు. వచ్చి ఏమంటుండంటే 20 రూపాయలు ఉంటే ఇయ్య అని. ఎట్టుండో ఎందుకు నీకు 20 రూపాయలు అంటే కోట్రకు తగ్గిందట డబ్బులు. దేనికి తగ్గిందే? కోట్రకు తగ్గిందంట. నేను చెప్పినాను ఈ పాడుబడిన వాటికంతా నేను డబ్బులు ఇవ్వను, కావాలంటే కూర్చొని 2 ఇడ్లీ తినేసిపో అన్నా. నాకు అదొద్దు, నువ్వు ఈసారి అట్లని ఒకే పీడి. ఇక నేనేం చేసినా తెలుసా, ఒక టీ చెప్పుకొని తాగి ఆ ఓట్ల ఆయనకి సిగ్నల్ ఇచ్చిన అన్న ఆయన ఫస్ట్ డే వెళ్ళిలవాడా అట్లా అనుకునిండు వాడిని. వెళ్ళిలవాడా అట్లా అంటే మన డబ్బులు వైన్ షాపు పోవాలన్నా? దేవుడు మనకిచ్చే కానుకల డబ్బులు పనికి మాలిన వాళ్ళకి ఇచ్చి పాడు చేయాలన్నా మనమా? ఎంత విలువ కలిగింది. నా చేతుల నుంచి 1 రూపాయి ఒకరు తీసుకుంటుందంటే అది బ్లెస్సింగ్ అయ్యి. నాకు వచ్చే ప్రతి సేవ డబ్బులు వచ్చే దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదం. అది ఆ 1 రూపాయి నేను ఒకరికి ఇస్తున్నాను అంటే అది వాళ్ళకి దీవెన. అది సేవకుని చేతుల నుంచి తీసుకునే దీవెన. అది తెలిసిపెట్టుకోండి. అన్నీ మీరు ఎప్పుడు నేర్చుకుంటారా? సేవకుడు వస్త్రాలు తీసి వేసుకున్నా కూడా, సేవకుని చెప్పులు తొడుక్కున్నా కూడా, సేవకుని పళ్ళెము ఎంగిలి తిన్న అన్నము తట్టు తీసి కడిగినా కూడా అవన్నీ బ్లెస్సింగ్. అది ఫుల్ టైం సేవ చేసే వాళ్ళని కడిగితే, ఈ పార్ట్ టైం చేసుకుని ఇద్దరు యజమానులకి ఉద్యోగాలు చేస్తల్ల వాళ్ళే కాదు, ఫుల్ టైం సేవకుడు ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్న వాళ్ళు, దేవుడే గతి అని పడేవాళ్ళు, వాళ్ళ దగ్గర చేయాలి ఆ పనులన్నీ మనం. ఈ పార్ట్ టైం చేసే వాళ్ళకి కాదు, వాళ్ళిద్దరు యజమానులకి దాసుడు. కాసేపు అట్టుంటారు, కాసేపు ఎట్టుంటారు, 2 పక్కలు ఉంటారు వాళ్ళు. ఎప్పుడు ఎట్టుంటారో మనకే తెలియదు. ఏసే శరణం అనుకునే వాళ్ళ దగ్గర ఉండాలి మనం. అది ఇప్పుడు నీతిమంతుని పిల్లలు భిక్షం అడుక్కోరంట. మన నీతిగా ఉంటే మన పిల్లలు కూడా ఎక్కడ ఎవరి దగ్గర నిలబడుకునే గతి వాళ్ళకి రాదు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నీతిమంతుని మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నీతిమంతుని ఎక్కడ దేవుడు విడిచిపెట్టడు. వారు పుట్టే బిడలు ఎవరు ఇళ్ళ ముందు నిలబడుకొని అడుక్కునే బతుకు వాళ్ళకి రాదు. ఎవరిని అడుక్కునే బతుకు రాదు. అట్లా వచ్చినా కూడా దేవుడు వారిని కాపాడుతాడు. దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఖచ్చితంగా 100% కాపాడుతాడు. అప్పుడు నీతిమంతుడిగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. రెండేది సామెతలు 28:20, నీతిమూలి 28:20, సామెతలు 28:20. రెండో పాయింట్. ఎవరైనా ఒకరు చదవండి గట్టిగా. 20.
ఓకే, తెలుగులో. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. చాలు. ఎవరు నమ్మకంగా ఉంటారో వాళ్ళ మీద దేవుని దీవెనలు వస్తాయి. నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నీతిమంతుడిగా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు నమ్మకంగా ఉన్నవనుకో, ప్రతి విషయంలో నమ్మకత్వం ఉండిందనుకో, నీకు ఖచ్చితంగా దీవెనలు వస్తాయి. ఈ రోజులను బట్టి ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదని తెలియటంలే, అట్టుంది రోజులు. ఏంటంటే ఈ రోజులను బట్టి ఎవరు నమ్మాలా నమ్మకూడదనే ఉంది రోజులు. అట్లున్నాయి ఇప్పుడున్న రోజులు. పండు వలిసినట్టుగా మాట్లాడతారు మన దగ్గర ఉండేవాళ్ళు. లోపల ఘోరమైన విషం కలిగిన వాళ్ళు. పండు వలిసినట్టుగా ఉంటాయి వాళ్ళ మాటలు. నేనంటాను, మనిషికి ఎదుగును నమ్మకంగా ఉంటావు, దేవుని కొండు. ఎవరి కొండు? నీ యేసయ్య కొండు. నమ్మకంగా నీ దేవునికి నువ్వు నమ్మకంగా ఉండేది నాకు కనపడాలా, కళ్ళకు కనపడాలా. మీకు అందరికీ అబ్రహాము గురించి బాగా తెలుసు. నమ్మకమైన వాడే కాదని చెప్పి చిన్న పరీక్ష చేశాడు దేవుడు. తన కుమారుని బలి అన్నాడు మోరియా కొండ మీద. ఆ బలి ఇచ్చే టైంలో, ఒరే నువ్వు నాకు భయపడేవాడు అని, దీని వలన నేను నమ్ముతున్నాను అట్లని చెప్పి ఆశ్చర్యపడి దేవుడు అబ్రహాం నమ్మాడు. ఎబ్రీ పత్రికలో ఉంటుంది, అబ్రహాం నమ్మాడు, అతనికి నీతిగా ఎంచబడేను అని ఉంటుంది ఎబ్రీ పత్రికలో. దేవుని నమ్మి పోయాడండి. నమ్మకం ఉండాలి. చాలామంది నమ్మరు. దేవుడు నన్ను ఆశీర్వాదిస్తాడా, దీవిస్తాడా, నా స్థితులు మారుతాయా, నమ్మకమే ఉండదు. ఎప్పుడు అపనమ్మకాలతోనే బతుకుతారు కొందరు. అన్నీ డౌట్. లైఫ్ అంతా డౌటే, సందేహమే. బతుకంతా సందేహపడేది. సందేహపడిన కుటుంబం బాగుపడినట్లుగా మీరు ఎక్కడన్నా చూసారా? సందేహపడేవాడు గజ్జి కుక్క ఒకటే. సందేహ గుణ లక్షణాలు ఎవరికి ఉండయో వాళ్ళ దగ్గర నమ్మకత్వం కూడా ఉండదు. దేవుని బిడ్డలారా, నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటాను, లోకం ఎట్టుందని నాకు తెలీదు, నేను బాగా నమ్మేస్తా లోకాన్ని. నమ్మి మోసపోయి ఉండ, చాలా చోట్లలో నమ్మి అమరిపోయి ఉండ. అవన్నీ నాకు పెద్ద పెద్ద గాయాలు, పెద్ద పెద్ద క్లాసులు అయ్యి, నాకు పాఠాలు ఇవన్నీ. ఎన్నో మార్లు నమ్మి మోసపోయి ఉన్నా చాలా చోట్లలో. నేను నమ్మకమైన వాళ్ళకి దేవుని దీవెనలు మెండుగా కుమ్మరించబడతాయి అంట. నమ్మకంగా ఉంటే దేవుని దీవెనలు మన మీదకి వస్తాయి, దేవుని ఆశీర్వాదాలు మనకి వస్తాయి. నమ్మకంగా ఉండాలి. మనం చేసే ప్రతి పనికి నమ్మకంగా ఉండాలి. ప్రతి విషయానికి నమ్మకంగా ఉండాలి. అది మనకు అవసరం. దేవుని బిడ్డలమైన మనకు అవసరం. లోకస్తులతో నేను మాట్లాడలా, సంఘానికి పోయే బిడ్డలకే చెబుతున్నా. లోకస్తులు ఎట్టన్నా ఉంటారు, వాళ్ళ బతుకులు వాళ్ళై. మనకిచ్చిన దాంట్లో మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వాడి మీద దీవెనలు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా అంట, తక్కువ కాదు. మెండుగా అంటే అర్థమైంది తెలుసా? ఫుల్నెస్. మెండుగా అంటే లెక్కలేనంత, అంత దీవెనలు, అంత ఆశీర్వాదాలు వస్తాయంట. ఎవరికి? నమ్మకమైన వాడికి. నమ్మకంగా ఉంటే అంత వస్తాయి. కొన్ని సందర్భాలు మనం అంటాం, ఎంత నమ్మకంగా ఉన్నవరా, మనం ఏమరిపోయినవరా, ఎంత నమ్మకంగా ఉన్నవరా.
మనం ఏమారిపోయినాం రా అట్లని మనం అనుకుంటాం. నాకు తెలిసి నమ్మకంగా ఉండింది ఏదన్నా దోచుకునే దానికన్నా ఆలోచన చేయాలి మనం అక్కడ ఏమారిపోవటానికి కారణమేంది అని. మనం నమ్మకంగా ఉండింది దేవునికా ఈ లోకానికా అన్నది మనం ఆలోచన చేయాలి. మనం దేవునికి నమ్మకంగా ఉండాలా. ప్రభు నాకు ఇచ్చిన ప్రతి పనికి నేను ఏం చేయాలా? నమ్మకంగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. మనం నమ్మకంగా ఉండేటప్పుడు మన మీద దేవుని దీవెనలు మెండుగా వస్తాయంట, దండిగా. ఎప్పుడు నమ్మాలి. యేసయ్య కూడా ఒకసారి ఒక గుడ్డోడు వచ్చాడు, తడువులాడుకుంటా వచ్చాడు గుడ్డోడు. వాడు అంతకుముందు కేక పెట్టాడు, అంతకుముందు అరుస్తున్నాడు. ఏమన్నా? యేసు, దావీదు కుమారుడా యేసు అట్టని అరుస్తున్నాడు. అరుస్తా ఉంటే కొంతమంది, ఒరేయ్ గుడ్డోడా యాంది అరుస్తుండవు తెగ, ఆయన ఆడో ఉండో, జనాభా ఇంత కిక్కరమేస్తుంది, ఇంత వేళ్ల మందిలో నీ గొంతు వినపడుతుందారా ఆయనకా? ముయిరా నోరు అన్నాడు. వాడు వదల్లా. యేసు, యేసు దావీదు కుమారుడా అట్టని అడిసేతే యేసయ్య చెవు కనపడింది ఆ మాట అంత జనాభాలో. ఆయన నిలబడి, నన్ను ఎవరో పిలుస్తున్నారు, వాడిని పోయి తీసుకురండి అన్న. ఆ గుడ్డోడిని తీసుకొచ్చాడు. వాడు తలంటాడుతా వచ్చాడు. ప్రభు అడిగాడు, నా వలన నీకేం కావాలి అని అడిగాడు. ఇంకేమడుగుతాను ప్రభువా, ఈ ముష్టడుకునే బతుకు నాకొద్దు, నాకు 2 కళ్ళు ఇచ్చినవంటే ఏదన్నా ఉద్యోగం చేసుకొని బతుక్కుంటా, నా భార్య నా పిల్లల్ని చూసుకుంటా, కాబట్టి నాకు కళ్ళు నాయన, నాకు కళ్ళు ప్రసాదించు నాయన అట్లని అడిగాడు. యేసయ్య రెండో మాట అడిగాడు, నేను నీకు కళ్ళు ఇస్తాను, నన్ను నమ్ముతున్నావని అడిగాడు. రెండో మాట ఏమడిగాడు? నమ్ముతున్నావా అన్నాడు. నమ్ముతున్నాను ప్రభు, అందుకోసమే కదా నీ దగ్గరికి వచ్చినాను. గట్టి నమ్మకం. ఎట్లా తెలుసా? ఈడు గుడ్డోడే ఇవ్వండి, ఎప్పుడు ఆయన అద్భుతాలు చూడలా. ఎవరో ఒకరు మాట్లాడుకుంటా ఉంటే విన్నాడు ఇంతకు ముందు. ఎవరో దావీదు కుమారుడు అంటారా, నజరేయుడు అంట ఆయన, దెయ్యాలను ఎల్లగొడుతున్నాడు, చనిపోయిన వాళ్ళని పైకి లేపుతున్నాడు, రోగాలు బాగవుతున్నాయి, రకరకాల అద్భుతాలు చేస్తున్నాడు అంటారు ఆయన. అట్లని వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటా ఉంటే ఈ భిక్షం అడుక్కునేటప్పుడు విన్నాడు. విని గట్టిగా నమ్మాడు ఆ మాటని. మనం కొంతమంది చూస్తే నమ్ముతాం, చెప్తే నమ్మం. అలాంటివి మన జీవితాలు అలాంటివి ఉంటాయి. మనం చూస్తే నమ్ముతారు కొందరు. మనలాంటి ఒకడు తలకమాసినోడు ఏం చేసిండంటే రాత్రుల్లో పోతావు నిన్నంట, చెప్పుకి ఏదో తొక్కేసిండు. తొక్కేలేక పక్కన దగ్గర అన్న ఏదో తొక్కినానండు. అట్ట పోయి అంత సరి చేసుకోరా, ఏం తొక్కినానో అది నాకు తెలియాలా, ఏం దొక్కినానో నాకు తెలియాలా. ఊరి సందేహపడబాకరా, ఏదో ఒకటి దొక్కుంటూ ఆడిపోయి అట్ట ఆ రాళ్ళుకో చెట్ట కొట్టకొట్టి రాసేసారా అని చెప్పిండు. ఏం దొక్కినానో నాకు తెలియాలా, వాడికి డౌటు. ఇక నేరుగా ఏళ్ళకి తీసిండు దాన్ని, ఏళ్ళకి తీసుకొని ముక్కు దగ్గర తీసుకొని వచ్చిండు. ఇది ఆందా? అప్పుడు డౌట్ వాడికి. ఆయన అంటారు, రే చేతులు తీస్తావేంటరా నువ్వు, పనికి మాలినోడా, తలక మాసినోడా, వదులురా అన్నాడు. ఇది ఏందని నాకు తెలియాలని నోట్లో పెట్టిండంట. కొందరు నమ్మరు, చూస్తే తప్పితే నమ్మరు కొందరు. ఈ గుడ్డోడు చూడలేదండి యేసయ్య అద్భుతాన్ని, గట్టిగా నమ్మాడు. యేసయ్య అడిగాడు, నేను నీకు కళ్ళు ఇస్తానని నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. నమ్ముతున్నా ప్రభువా, నమ్ముతున్నానయ్యా అన్నాడు. నోటి నిండా ఎంగులు తీసుకొని అట్లని కింద ఊసాడు. వాడి ముఖం మీద ఊయలేదులేండి. ఆ బురద చేసి అతని కళ్ళకి రాశాడు.
ఆ కోనేట్లోకి వెళ్ళిపోయి కడుక్కోపో అన్నాడు. కోనేట్లో కడుక్కుంటే వాడికి కళ్ళు వచ్చేసినాయి. చెప్పులు కొట్టండి. ఆమేన్. వాడు నమ్మాడు కాబట్టి వాడికి అద్భుతం జరిగింది. మనం నమ్మాలి, మన యేసుని గట్టిగా నమ్మాలి. ఆయన ఉన్నాడు నాకు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నా కొరతలు సరిచేస్తాడు, నా పరిస్థితులు మారుస్తాడు. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలగతాయి. నువ్వు నమ్మితే దేవుని దీవెనలు నీకు ప్రాప్తిస్తాయి. ఆమేన్. దేవుని బిడ్డలారా, నువ్వు నీతిగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. నువ్వు నమ్మకంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. అందరు పైకి లేచిన పడుకుందాం. అందరు పైకి లేచిన పడుకుందాం. మన చర్చి సర్వీస్ 8 గంటల నుంచి 10 గంటల వరకు. అందరూ 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. దేవుని అడగండి, ప్రభుని అడగండి. అందరం అడుగుదాం, దేవుని సందలు అడుగుతాం. అందరూ ప్రార్థన చేయండి, ప్రభుని అడగండి. కొట్లల్లో ధాన్యము లేకపోయినా, దానమ చెట్లు ఒలివ చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు కూడా ఫలము ఇవ్వకపోయినా, నేను ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ దగ్గర ఏమీ లేకపోయినా, ఏమీ లేదు అని నువ్వు దిగులు పడతా ఉన్నా, నా ఆశీర్వాదాలు నీ మీదకు వస్తాయి, నా దీవెనలు నీకు ప్రాప్తిస్తాయి. నాకు సరైన ఉద్యోగం లేదని, నా ఇంట్లో పరిస్థితులు సరిలేవని, నా చేతిలో దమ్మిడి రూపాయి డబ్బు లేదని నువ్వు బాధపడబాక. నేను నిన్ను ఆశీర్వదించగలిగిన, సర్వ సంపద కలిగిన దేవుణ్ణి, మహిమ ఐశ్వర్యము కలిగిన దేవుణ్ణి. పరలోక ద్వారాలు విప్పానంటే పట్టజలనంత విస్తారమైన దీవుల చేత నిన్ను నింపగలిగిన శక్తి కలిగిన దేవుని నేను. నువ్వు నీతిగా ఉండు, నీ మీదకు ఆశీర్వాదాలు వస్తాయి. నీతిగా బ్రతుకు, నువ్వు నీతి కొరకు పోరాడు, నీతి కొరకు కన్నీళ్లు కారువు, మోకరించు, ప్రార్థన చేయి. నువ్వు నీతిగా ఉంటే నా ఆశీర్వాదాలు నీ మీద తల మీదకి వస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా వర్ధిల్లుతూనే ఉంటావు, ఆశీర్వదింపబడుతూనే ఉంటావు. నీతిమంతుని సంతానం విడవబడటే గాని, వాణ్ణి పిల్లలు భిక్షమడుకోవటం కానీ నేను ఇంతవరకు చేసింది లేదు. నేను ఇంతవరకు అలా చేసింది లేదు. నీ తర్వాత నీ పిల్లలు కూడా ఎవరింటి ముందు నిలబడలేరు. అంత విస్తారమైన ఆశీర్వాదాలు చేత నేను నిన్ను, నీ కుటుంబాన్ని నింపుతాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మకంగా ఉండు. మనుషుల మీద కాదు, నీకున్న వాటి మీద కాదు నువ్వు నమ్మకం పెట్టుకోవటం. నీ జాబ్ మీద కాదు, నా మీద పెట్టు. నా మీద నీకు నమ్మకం కలిగితే మెండైన దీవెనలు, లెక్క పెట్టుకోలేనన్ని ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. నువ్వు ఎన్నడూ ఊహించలేని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. సందేహముతో నమ్మబాక, సందేహముతో నమ్మబాక. తోమలాగా నేను చేయబెడితేనే, గాయాలు తాకితేనే నమ్ముతానని అనబాక. చూసి నమ్మేవారి కంటే చూడని నమ్మేవారు ధన్యులని వాక్యం చెప్తుంది. నువ్వు నమ్మకంగా ఉంటే నేను దేవుని అయినా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నా దగ్గర నమ్మకంగా ఉండు, నా విషయాల్లో నమ్మకంగా ఉండు, నా కార్యాల్లో నమ్మకంగా నువ్వు ఉండు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, కృప ద్వారా నింపుతాను నిన్ను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక పాట
పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. మన మధ్యలో ఇమానువేల్ బ్రదర్ వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. ప్రిన్స్